పెద్దలందరూ కూడా ఇచ్చేటువంటి ఇన్పుట్స్ని ఇప్పుడు తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనం ఒకసారి గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు, ఈ రోజు ఏదైతే అమెరికాకు సంబంధించిన ఏదైతే చర్యలు చేపడుతున్నారో ఈ విషయంపై యాజ్ ఏ సిపిఎం ఎక్స్ఎమ్మెల్యే మీరు ఎలా విశ్లేషిస్తారండి? మీ సమాధానం ఏంటి దీని మీద? జమీల్ గారు, మీకు మిగతా సుధాకర్ శర్మ గారికి, కోటేశ్వరరావు గారికి, మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు సార్, ఒక విషయాన్ని మనం లోతుగా ఆలోచిస్తే అమెరికా భూభాగం మీద ట్రంప్ కి ఎంత హక్కు ఉందో ప్రపంచానికి అంతా అంతే హక్కు ఉందండి. ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకంటే అసలు అమెరికా ఇప్పుడుండే అమెరికన్స్ ది కాదండి. అమెరికా రెడ్ ఇండియన్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరినీ చంపేసి బ్రిటిష్ నుంచి, అంటే బ్రిటన్ నుంచి పోయినటువంటి వాళ్ళు అక్కడ పెత్తనం చేసినారు. అక్కడ వాళ్ళు రాజ్యాధికారం వచ్చినారు. అందుకోసం కొంచెం మోర్ డెమోక్రటిక్ గా వాళ్ళ రాజ్యాంగం రాసుకున్నారు. ఎందుకు పోతున్నారు అమెరికాకు జనము? ఇప్పుడు అమెరికా ప్రపంచానంతా దోచుకొని సంపద పెట్టుకుంటుంది. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈరోజు పత్రికలో చూడండి, జెలెన్స్కీ ఒక విషయం చెప్పాడు. జెలెన్స్కీ అంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు. ట్రంప్ అడుగుతున్నాడు, ఉక్రెయిన్కు మేము రక్షణ కలిగించాలి అంటే నీ యొక్క ఖనిజ వనరుల్లో సగం మాకు రాసివ్వాలా అని అడుగుతున్నాడని ఈరోజు పత్రికల్లో చెప్పాడు. అంటే ఏమిటి? ప్రపంచంలో సహజ సంపద ఎక్కడుందో అక్కడంతా కొల్లగొట్టి వాళ్ళు సంపాదిస్తున్నారు. వాళ్ళు బందిపోట్లాగా తరలించుకొని పోతున్నారు. కాబట్టి మెరుగైన జీవన ప్రమాణాలు ఉన్నాయని జనం పోతూ ఉన్నారు. జనం పోవడం కరెక్టా? వలసలు, అక్రమ వలసలు కరెక్టా అంటే నేనేం కరెక్ట్ అని చెప్పడం లేదు. చట్టబద్ధంగా పోవడం కరెక్ట్. కానీ మెరుగైనటువంటి ఒక జీవితం ఉంటున్నప్పుడు ఆ జీవితాన్ని మనం కూడా పొందుదాము అనేటువంటి ఒక తాపత్రయంతో కొంతమంది పోతే, నువ్వే ఒక అక్రమ వలసదారువి, నువ్వే ప్రపంచాన్ని కొల్లగొట్టే బందిపోటు, నీవు జనానికి బేడి లేయడం ఏమిటిదండి? కాళ్ళకు సంఖ్యలేయడం ఏమిటిదండి? అసలు ఈ రకమైనటువంటి దుర్మార్గము ఎప్పుడూ లేదు అమెరికాలో. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అతని పైశాచిక చర్యలన్నీ మనం చూస్తున్నాం, ఒక్కోటిగా. నేను చెప్పేది ఏమిటంటే, అక్రమ వలసదారులను ముందు ఐడెంటిఫై చేయాలా, ఇండియన్ గవర్నమెంట్తో నెగోషియేట్ చేయాలా, హౌ టు రీహాబిలిటేట్ దెమ్. లేదు, మీ దేశాన్ని మీరు తరలించుకొని పోండి అని చెప్పాలా. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ యొక్క రిస్క్ అవుతుంది ఎట్లా వాళ్ళని తీసుకొని రావాలని. అట్లా కాకుండా నేరస్తుల్ని కదా పట్టి బంధించినట్లు, ఎక్కడైనా క్రిమినల్ వాళ్ళు ఉంటే ఆ క్రిమినల్స్ పట్టుకొని కాళ్ళకు చేతులు కదలకుండా చేసి, అసలు నాకు అర్థం కదా జమీల్ గారు. ఇప్పుడు విమానం ఎక్కిన తర్వాత, విమానం అయితే అమెరికా విమానం కదా, వాడేం మధ్యలో ఆపడు కదా, వీడేం దిగిపోడు కదా. మరి ఇండియాకు విమానం నేరుగా వస్తున్నప్పుడు అమృత్సర్కు వీడు విమానంలో కూడా కాళ్ళు చేతులు ఎందుకు బంధిస్తున్నాడు? అంటే ఇంత దుర్మార్గమైనటువంటి పద్ధతి ఇది. అవహేళన చేయడం, ఇండియన్స్ ను అపహాస్యం చేయడం, లెక్కలేనితనం, పౌర హక్కుల్ని గురించి కానీ, ప్రపంచ మానవుల యొక్క హక్కుల్ని గురించి కానీ ఏ మాత్రం కేర్ లేకుండా, ఏ మాత్రం గౌరవం లేకుండా ఈ రకంగా తరలిస్తుంటే, ఇక్కడ దేశభక్తి మా సొంత అజెండా అంటారు వీళ్ళు. మాకే పేటెంట్ రేట్ ఉంది దేశభక్తి మీద అంటారు. మరి భారతీయుల్ని గౌరవించినటువంటి దేశభక్తి ఏం దేశభక్తో నాకు అర్థం కాల. ఇండియా గవర్నమెంట్ నోరు ఉందండి. ఇప్పుడు మోడీ కేసు విత్డ్రా చేసినారు అమెరికా వాళ్ళు. ఏది అదాని మీద ఉండే కేసు మోడీ పోకముందే. అంటే అదాని మీద ఉండే కేసు ఇంపార్టెంట్ తప్ప భారతీయుల్ని పశువుల్లాగా తరలించడం ఇంపార్టెంట్ కాదు వీళ్ళకు. భారతీయుల్ని పశువుల్లాగా తరలిస్తుంటే ప్రొటెక్షన్ చేయాలి కదా. అరే మేము ఖండిస్తున్నాము, మా ఆత్మాభిమానం అంగీకరించడం లేదు, మీరు ఐడెంటిఫై చేయండి, మేము తీసుకొని పోతాం మా పౌరుల్ని అని చెప్తే ఎంత గౌరవం ఉంటుందండి? అట్లా కాకుండా కనీసం మోడీ ట్రంప్ చర్చల్లో ఆ విషయమే ప్రస్తావనకు రాలేదంటేనే అక్రమ వలసదారుల మీద ట్రంప్కి ఎంత కోపం ఉందో, నరేంద్ర మోడీకి కూడా భారతీయుల మీద అంత ప్రేమ లేదు అని చెప్తున్నాను నేను. ఏమైనా దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఇది. ఇప్పటికైనా సరే వాళ్ళు ఏ మాత్రం చైతన్యం ఉన్నా, దేశభక్తి ఉన్నా, పౌరుని ప్రేమించే తత్వం ఉన్నా, ఇంకా వలసదారులు ఎవరైనా అక్రమ వలసదారులు ఉంటే అటువంటి వాళ్ళని మేము తీసుకొని పోతామని ఖచ్చితంగా చెప్పడం, మా పౌరుల్ని మీరు రకంగా చేయడం పట్ల మా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం అనే మాట ధైర్యంగా చెప్పడం. అరే కొలంబియా వాడు చెప్తున్నాడు, మా పెనామా దేశం అధ్యక్షురాలు చెప్పింది ఆమె, మా కాలువ స్వాధీనం చేస్తున్నారు, రాని సంగతి తేలుస్తామంటున్నారు. యూరోపియన్ యూనియన్ చెప్పింది, ఇష్టం వచ్చిన పనులేస్తే మేము ఒప్పుకోమనేసి యూరోపియన్ యూనియన్ ఎవరైతే వాళ్ళ తోక పట్టుకుని ఉంటారో వాళ్ళు చెప్తున్నారు. మెక్సికో చెప్పింది,
కెనడా చెప్పింది ఏం తమాషా మా దేశం నుంచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం అని. ఇండియన్ గవర్నమెంట్ ఒక్క మాట చెప్పడానికి లేదు. అంటే ఇండియన్ గవర్నమెంట్ ఈరోజు ట్రంప్కు సరెండర్ అయింది, అమెరికా ఆధిపత్య భావనకు తలొగ్గింది. మోడీ పోయి రక్షణ ఒప్పందాలు చేసుకొని వందల కోట్ల రూపాయలతో రక్షణ సరుకులు కొనడానికి ఒప్పుకుంటాడు తప్ప భారతీయ పౌరుల యొక్క ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడడానికి మాత్రం ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం దురదృష్టకరం. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలా, తెచ్చే వాళ్లకు సంఖ్యలు గింకెలు కాదు గౌరవంగా తీసుకుని రావాలా, లేదా మా పౌరుల్ని మా విమానాలు తీసుకొని పోతామని ప్రభుత్వం చెప్పకపోతే ఇది దుర్మార్గమైన ప్రభుత్వం అంటాను నేను. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి కోటేశ్వరరావు